అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో ముఖ్యంగా నేను ఇప్పుడు వీడియో చేయడానికి కారణం ఏంటంటే, చాలామంది గణతంత్రము అంటే రిపబ్లిక్ అంటే తెలియడంలే చాలామందికి. దాని గురించి కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ ఇద్దామని చెప్పి చిన్న ఈ వీడియో చేస్తున్నాను, షార్ట్ చేస్తున్నాను. సో భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యాంగము అభివర్ణించడం జరిగింది. గణతంత్రము రిపబ్లిక్ అని చెప్పారు. ఏంటి రిపబ్లిక్ అంటే? ఇప్పుడు చూడండి, రాజ్యాలు ప్రపంచంలో ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి. ఒకటి రాచరికం, రెండు గణతంత్రం. ఈ రెండు ఎక్కువ ఉండేది. రాజ్యాలు, రాచరిక రాజ్యాలు, గణతంత్ర రాజ్యాలు. మరి రాచరికం అంటే ఏంటి? మనకు తెలిసింది, ఒక దేశ అధ్యక్షుడు లేక ఒక దేశానికి సంబంధించిన పెద్దవారు రాజు. రాజు అనే అటువంటి అతని తర్వాత నెక్స్ట్ రాజ్యానికి వచ్చేవాళ్ళు వాళ్ళ వారసులు అంటే వాళ్ళ కొడుకులు, వాళ్ళ వారసులు వస్తూ ఉంటే, రాజు తర్వాత రాజ్యానికి అతని తర్వాత అతని వారసులు వస్తూ ఉంటే దాన్ని రాచరికం అంటాం. అతను చనిపోతే వాళ్ళ కొడుకులు మళ్ళీ అట్ట వస్తుంటాయి. అది రాచరిక రాజ్యాలు. మరి గణతంత్ర రాజ్యాలు అంటే ఏమి? ఒక దేశానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు అంటే దట్ మీన్స్ రాజు, అధిపతి, రాజు అనే అతను ఒక నిర్ణీతమైన కాలానికి, అంటే ఒక 4 ఏళ్లకో 5 ఏళ్లకో వాళ్ళ దేశానికి సంబంధించి వాళ్ళ రాజ్యాంగం ప్రకారము ఒక నిర్ణీత కాలానికి ప్రజల ద్వారా కానీ ప్రజా ప్రతినిధుల ద్వారా కానీ ఎన్నుకోబడితే అది గణతంత్రం అంటే రిపబ్లిక్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశం చూసుకోండి. భారతదేశానికి రాజు ఎవరు? రాష్ట్రపతి. అవునా? రాష్ట్రపతి. మరి రాష్ట్రపతి ఎన్నిక ఎలా జరుగుతుంది? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎన్నిక ఎలా జరుగుతుంది? మనకు పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు వీళ్ళంతా అంటే ఎవరు? ప్రజాప్రతినిధులు. ప్రజాప్రతినిధుల ద్వారా రాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది మన భారతదేశంలో. ఎంత కాలానికి? 5 yearsకి, 5 ఏళ్లకు. అవునా? ఒక నిర్ణీతమైనటువంటి కాలానికి ఒక దేశానికి సంబంధించి రాజు, దట్ మీన్స్ ఎవరు? రాష్ట్రపతులు, అధ్యక్షులు, వీళ్ళ ఎన్నిక కనుక ప్రజల ద్వారా కానీ ప్రజాప్రతినిధుల ద్వారా కానీ ఒక నిర్ణీత కాలానికి ఎన్నుకోబడితే దాన్నే గణతంత్రం అంటాము. అదే రిపబ్లిక్. అందుకే భారతదేశం రిపబ్లిక్ అని చెప్పడం జరిగింది. ఇదండి క్లియర్ కట్ మీకు పూర్తిగా దీనికి సంబంధించిన విషయం. రిపబ్లిక్ అంటే ఇది. ఓకే, అర్థమైందా? థ్యాంక్ యూ.